నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. లారీ ఆపేసి ప్రాణం తోడేసి నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్తో ప్రమాదాలు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. 6 వరుసల రహదారి నిర్మాణం, వాహనాల సంఖ్య రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు చాలామంది ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. రాత్రుల్లో ఎక్కడికక్కడే లారీలు ఆపేయడంతో వాటిని ఢీకొన్న వారు మృత్యువాత పడటం నిత్యకృత్యంగా మారిపోతుంది. ఇలాంటి ఘటనలే నియంత్రణకు చర్యలు కానరావడం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాలోని భోగాపురం, పోస్పటరేగ, డెంకాడ, బొండపల్లి, గంటియాడ, రామభద్రాపురం మండలాల పరిధిలో సుమారు 76 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో వాహనాలు దూసుకొస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది అడ్డు ఉన్నా ప్రమాదమే. ఇది తెలిసిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు చోదకులు ఎక్కడ పెడితే అక్కడ లారీలు పెడుతూ ఉన్నారు. ఫలితంగా ఎవరో చేసిన పొరపాటుకు మరొకరు ప్రాణానికి ముప్పు ఏర్పడుతూ ఉంది. జిల్లాలో సరాసరి ఏడాదిలో 200 పైగా మృత్యువాత పడుతూ ఉండగా మానవ తప్పిద మూలంగానే ఎక్కువగా జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన బొండపల్లి మండలంలో చందగపేట సమీప జాతీయ రహదారిపై వెహికల్ జోబున ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆటో చోదకుడు చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అలాగే లారీలు గడ్డేడ మండలంలోని రామవరం జాతీయ రహదారిపై ఆగి ఉండగా వెనుక నుంచి బొగ్గు లారీ ఢీకొట్టింది. చోదకుడు మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. గత నెలలో ఇదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఇద్దరు దుర్మరణం చెందారు. 2 నెలల క్రితమే డెంకాడ మండలంలో టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో మంటలు వ్యాప్తి చెందాయి. లారీలో ఇరుక్కుపోయిన చోదకుడు సజీవంగానే దహనమైనట్టుగా తెలుస్తుంది. భోగాపురం మండలం పోలేపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో విశాఖపట్నం జిల్లా పద్మనాభానికి చెందిన తల్లి, కుమారుడు మృతి చెందారు. అయితే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు ప్రదేశాలను, విశ్రాంతి స్థలాలను NHAI అధికారులు కేటాయించారు. హైవే అధికారులు, పెట్రోలింగ్ పోలీసులు వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో నిలిపేలా చూడాలి. కానీ పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. బ్లాక్ స్పాట్ల వద్ద వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టిన ప్రమాదాల సంఖ్య తగ్గుతుందో అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య అయితే మాత్రం తగ్గడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ భారీ నుంచి అతి భారీ వాహనాలన్నీ కూడాను ప్రధానమైన రహదారిలో వెళ్తూ ఉంటాయి. అయితే దీంట్లో ప్రధానంగా పోస్పట్రేక, రామభద్రాపురం మండలం, ఈ డెంకాడ ఇవంతా కూడా ప్రధానమైన రహదారి అవడం వల్ల చాలా భారీ వాహనాలు అయితే మాత్రం రాత్రి సమయంలో వెళ్తూ ఉంటాయి. అయితే ఇవి ఆల్రెడీ పెట్రోలింగ్ పోలీస్ అధికారులు కానీ, ఒక పక్క NHAI అధికారులు కానీ పార్కింగ్ స్థలాలు ఉన్నప్పటికీ కూడా లారీలు ఎక్కడైతే అధికారులు చెప్తూ ఉన్నారో అలాంటి బ్లాక్ స్పాట్ల వైపున ఆపడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆపేయడంతో రాత్రి సమయంలో చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏమో చాలామంది వాళ్ళ యొక్క తప్పులు లేకపోయినా సరే ఇతర వాళ్ళ యొక్క వస్తున్న సమయాన్ని బట్టి మృత్యువాత పడుతూ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే రాత్రి సమయాల్లో ఒకరు నిద్ర వస్తే లారీలు పక్కగా తీసి ఆపాలి. కానీ వాళ్ళ గమ్యానికి చేరుకోవాలని రాత్రి సమయంలో కూడా హైవేలో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కడ పార్కింగ్ పెట్టాలో కూడా తెలియదు. కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, మృత్యువాత పడుతూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ రాత్రి సమయాల్లోనైతే హెవీగా నిద్ర లేకుండా తోలడం, వీటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది యాక్సిడెంట్ కూడా గురవుతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం కుటుంబ సభ్యులు కోల్పోవడం వల్ల మనం జరిగిన నష్టాన్ని కూడా ఒక్కసారి వాహన చోదకులైతే మాత్రం గుర్తు చేసుకుంటే కాస్తైనా సరే యాక్సిడెంట్లు తగ్గించగలే అవకాశం ఉంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే మరొక ప్రధాన చూద్దాం. యంత్రుడు వచ్చాడు. రేషన్ డీలర్లకు 12,049 ఈ-పాస్ పరికరాలు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కొత్తగా పంపిణీ చేసిన స్మార్ట్ కార్డులు వినియోగానికి వీలుగా డీలర్లకు కొత్త ఈ-పాస్ యంత్రాలు అందజేసింది. పాత యంత్రాలు తీసుకొని కొత్తవి ఇస్తూ ఉన్నారు. జిల్లాలో 27 మండలాలకు 12,049 యంత్రాలు అందజేశారు. మిగిలిన డీలర్లు కూడా ఈ నెలాఖరులోపే ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని వినియోగించిన వెంటనే సరుకుల పంపిణీ ప్రారంభించాలని అధికారులు డీలర్లకైతే ఆదేశించారు. పాత పరికరంలో రేషన్ కార్డు నెంబర్ నమోదు చేసాకే కార్డుదారు వేలు ముద్రలు తీసుకునేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇప్పుడు కొత్త వాటి ద్వారా స్మార్ట్ కార్డులోని QR కోడ్ను స్కాన్ చేసిన, స్వైపింగ్ చేసిన వెంటనే కుటుంబ సభ్యుల వివరాలు డిస్ప్లే అవుతాయి. ఈ పాస్
చరవాణిలాగే పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ కావడంతో సులువుగా ఆపరేట్ చేయవచ్చు. యంత్రంలో సిమ్ కార్డు పెట్టి రీఛార్జ్ చేయించి అందజేస్తూ ఉన్నారు. తక్కువ బరువు ఉండడం వల్ల సులువుగా తీసుకెళ్లవచ్చు. వీటి ద్వారా రేషన్ సరుకులతో పాటు ఐసిడిఎస్ అందించే సరుకుల వివరాలు పంపిణీ తర్వాత నిల్వలో నిమిషాల్లో తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది. జిల్లాకు వచ్చిన మేరకు 2 రోజుల్లో గట్టియాడ, జామి, ఎస్కోట మండలాల్లో డీలర్లకు ఈ పాస్ యంత్రాలు అందజేశారు. మిగిలిన మండలాల్లో కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే వీటి ద్వారా సరుకులు ఇచ్చేలా ఆదేశించామని, మొత్తంపై అక్టోబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో వీటిని అందించి సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నట్టుగా గంటేడ సిఎస్డిటి ఇక్కడ మూర్తి గారు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. అయితే కొత్త ఈ పాస్ యంత్రం అయితే మనం చూస్తూ ఉన్నాం. యంత్రుడు వచ్చాడు అన్నట్టుగా ప్రభుత్వ రేషన్ కార్డుదారులకు కొత్తగా పంపిణీ చేసే స్మార్ట్ కార్డుల వినియోగానికైతే మాత్రము ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. గతంలో ఇచ్చిన వాటికైతే మాత్రము మిషన్లు పనిచేయక చాలామంది క్యూలో ఉంటూ వేలు ముద్ర పడుతుందా లేకపోతే కన్ను ద్వారా తీసుకోవాలా అన్నట్టుగా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా లబ్ధిదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమందికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఆ చేతులన్నీ కూడాను చాలా అక్కడ ఉన్న పడకపోవచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్న కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇస్తూ ఉన్నారు. దాన్ని ఈ యంత్రాలకైతే మాత్రము స్వైప్ చేస్తే ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ పేర్లన్నీ కూడా అప్పటికప్పుడే వస్తాయి. వెంటనే కూడాను వాళ్ళ యొక్క లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రేషన్ కానీ దాన్ని చేసి కానీ వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వెంటనే తెలుస్తూ ఉంటుంది. ఆలస్యం జరగకుండా ఎప్పటికైతే జిల్లాలో అయితే మాత్రము స్మార్ట్ ఈ యంత్రం అయితే మాత్రం పాస్ యంత్రం అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది డీలర్లు ఆల్రెడీ పని కూడా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే లబ్ధిదారుడికి ఎటువంటి కూడా ఆటంకం లేకుండా చూడాలనే కూటమి ప్రభుత్వం ఈ పాస్ యంత్రాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. వందనం వికసించని వదనం అన్నట్టు జిల్లాలో ఇంకా కొంతమందికి తల్లికి వందనం పథకం సాయం అందలేదు. వివిధ కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామ వార్డు సచివాలయాలతో పాటు పీజీఆర్ఎస్కు వినతులు వెల్లువెత్తు ఉన్నాయి. ధృవపత్రాల ఆధారంగా పరిశీలించి కొన్నింటిని సరిచేయడంతో కొంతమందికి అర్హత లభిస్తుంది. మరికొంతమంది 2432 మంది అర్జీలు పెండింగ్లో ఉండిపోయాయి. విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 15 వినతులు వచ్చాయి. సచివాలయాల్లో నమోదైన అర్జీలకు ఇవి అదనం అర్హులైనప్పటికీ ఒకరి నగదు వేరొకరికి ఖాతాలో జమ అయినట్లుగా కొత్త వలస విజయనగరం ప్రాంతాలకు చెందిన పలువురు కలెక్టరేట్ అంబేద్కర్కు ఫిర్యాదు చేశారు. విజయనగరంలోని ఉడా కాలనీకి చెందిన ఓ విద్యార్థి డబ్బులు అతని నాన్నమ్మ ఖాతాలో జమ అయ్యాయి. కొత్త వలసలో ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి సాయం వేరే విద్యార్థికి తల్లి ఖాతాలో పడినట్లు గుర్తించారు. పాఠశాల నుంచి వచ్చిన వివరాల్లో లోపాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆ నగదు వెనక్కి వచ్చినా చూస్తామని రోజారాణి వెల్లడించారు. కొందరు విద్యార్థుల వివరాలు విద్యాశాఖ తల్లికి వందన వెబ్సైట్లో పొందపరిచిన పరిస్థితి ఇంకా పొందపరచని జిల్లాలో ఉంది. ఇలా 789 మంది దూరమైనట్లుగా తెలుస్తూ ఉంది. అర్జీలు పెట్టుకున్న వారిలో 2525 మంది అనర్హులయ్యారని, వీరంతా 6 అంకెల నిబంధనలకు దూరమయ్యారని తెలుస్తుంది. ఆలస్యంగా ప్రవేశం పొందడం, కొందరికి తల్లిదండ్రులు లేకపోవడం, సంరక్షణలో పేర్కొనకపోవడం తదితర కారణాలతో వివరాలు లేనట్లు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. వివరాలు వెంటనే పంపించాలని డిఈఓ కోరినట్టుగా సచివాలయాల్లో జిల్లా అధికారిని ఎస్ రోజారాణి తెలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జిల్లాలో ఇంకా కొంతమందికి తల్లికి వందనం సాయం పథకం అయితే మాత్రం అందలేదు. దీంట్లో అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న అధికారులు అయితే మాత్రము తప్పులు తడకలుగా పేరొందడం, కొంతమంది పొందుపరచడం వల్ల ఎప్పటికీ కూడా తల్లికి వందనంకి చాలామందికి రాలేదు. కానీ ఒకరి నగదు మరొకరికి వెళ్ళిపోవడం, ఒకరి నగదేమో వాళ్ళ యొక్క వేరే కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళ యొక్క ఆల్టర్నేట్గా వెళ్ళిపోవడంతో చాలామంది అయితే మాత్రం విన్నవెత్తాయి. దీని అన్నింటిలో కూడా అధికారులు అయితే మాత్రము రోజారాని అయితే చెప్తూ ఉన్నారు. దీనికి ఎక్కడైతే మాత్రము నగదు వేరే వాళ్ళ యొక్క నగదు చెల్లింపు బాటు జరిగిందో ఈ తప్పిదాలు జరిగే ఇవన్నీ కూడా సరిచేయాలన్నట్టుగా అధికారులకు దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. పశు వైద్యం అందని ధైర్యం, శిథిల వ్యవస్థలో భవనాలు. జిల్లాలో పశు వైద్యశాలలు సక్రమంగా లేక పశు పోషకులకు వైద్యులకు అవస్థలు తప్పడం లేదు. గ్రామీణ లైవ్ స్టాక్ యూనిట్లు, డిస్పెన్సరీలు, ప్రాంతీయ వైద్యాలయాలకు భవనాల సమస్య వేధిస్తూ ఉంది. కొన్ని చోట్ల పూర్తిగా శిథిలం కాగా మరికొన్ని చోట్ల మరమ్మతులతో కాలం నెట్టుకొస్తూ ఉన్నారు. వర్షం పడితే కారిపోయి కనీసం మందులు భద్రపరచుకోవడానికి కూడా వీలైన పరిస్థితి. డ్రేగిరి మండలం సంకిలి, పనసల వలస, దేవుదల, ఉంగరాడలో గ్రామీణ పశు వైద్యశాలలో భవనాలు పూర్తిగా శిథిలమయ్యాయి. వైద్యులు వచ్చేది కూడా రైతులకు తెలియడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జామి, రెల్లివలస, తాటిపూడి, సంకిలి డిస్పెన్సరీలుగా అదే దుస్థితి. జామిలో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. గుర్ల, గంటేరులో ప్రాంతీయ పశు వైద్యశాల భవనాలకు తక్షణమే నిర్మించాల్సి ఉంది. శిథిల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు, పాత వాటికి మరమ్మతులు చేపట్టేందుకు 8.12 కోట్ల అవసరం ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇందులో డిస్పెన్సరీలకు అయితే 4
3.30 కోట్లు, గ్రామీణ లైవ్ స్టాక్ యూనిట్లకైతే 1.97 కోట్లు, విహెచ్ఎల్కు 1.85 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా గుర్తించినట్లుగా చెప్తూ ఉన్నారు. పలు చోట్ల భవనాల సమస్య ఉన్నమాట వాస్తవమే. వివరాలు సేకరించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రుల వారీగా అంచనా ప్రకారం 8.12 కోట్లు అవసరం ఉందన్నట్టుగా పశు వైద్య జిల్లా అధికారి దామోదరావు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. జిల్లాలో పశు వైద్యశాలలో సక్రమంగా లేక పశు పోషకులకైతే మాత్రము రైతన్నలకైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డాక్టర్లు ఎప్పుడు వస్తూ ఉన్నారో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు, అసలు ఉన్నారా అన్నట్టుగానే చాలామంది రైతులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ డాక్టర్లు ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన భవనాలు అయితే మాత్రం శిథిల వ్యవస్థకు ఉండడంతో అది ఏ సమయానికి వస్తున్నారో తెలియదు. అక్కడ ఉన్న స్టాకులు కూడాను మందులన్నీ కూడా వర్షాలు పెడితే మాత్రము పూర్తిగా తడిచిపోయే పరిస్థితి కూడా చాలా దగ్గర ఉంది. దీని అధికారులు అయితే మాత్రం ఎక్కడెక్కడైతే మాత్రం భవనాలు అవసరమో వాటిలన్నింటిలో కూడా నివేదిక తెప్పించుకొని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.